ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం అభివృద్ధికి 77,50,00,000కు పైగా నిధులు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి తిరుమలాయపాలెంలో పర్యటించి రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపనలు చేసి రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను, నూతన రేషన్ కార్డులను అందజేశారు. ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఏ పేదవాళ్ళు అభద్రతకు లోను కావద్దు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే మన పేదోళ్ళ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే మొదట విడత ఇచ్చిన తర్వాత అర్హులైన పేదవాళ్ళు ఉన్నారో, ఆ పేదవాళ్ళందరికీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే 3 విడతల్లో అర్హులైన ప్రతి పేదవాడికి చివరికి పింక్ కలర్ షర్ట్ తొడుగుకున్న వాళ్ళకి, వాళ్ళు అర్హులై ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వంలో ఇచ్చుకుంటాం. నిన్న చాలా మంది చూశారు, కాళేశ్వరంలో గతంలో మనం అధికారంలోకి రాకముందు చెప్పాం. ఆనాటి ప్రభుత్వుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఎలా దాచుకున్నారో అనే సందర్భాన్ని ఎన్నికల ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. నిన్నగాక మొన్న 31వ తారీఖు నాడు సుమారు 15 నెలలు విచారించిన తర్వాత ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారు ఇచ్చిన తీర్పు సుమారు 665 పేజీలు తీర్పు రాసిచ్చారు. దాంట్లో ఎలా ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరాన్ని దోచుకున్నారో, ఏ వంకలతో దోచుకున్నారో, ఏమేమి చెప్పి కర్త కర్మ క్రియ కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అని బొమ్మ పెట్టుకొని ఆనాడు మాయ మాటలు చెప్పారు. ఆ చిత్రాన్నంతా పిసి ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చివరగా ఒకటే, ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం, పేదోళ్ల కోసం ఉన్న ప్రభుత్వం, పేదోడి కన్నీరు తుడిచే ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు దీవించారో అదే పద్ధతిలో రాబోయే ఏ ఎన్నికలున్నా, ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు, ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.